పేద మధ్యతరగతి ప్రజలకు గూడు కల్పించాలనే సదుద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం పక్కా గృహాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి దాదాపు 90% పనులు పూర్తి చేసింది. అయితే ఆ టిట్కో ఇళ్లు అందించేందుకు 4 ఏళ్లుగా నాంచిన జగన్ సర్కార్ ఎన్నికలకు మరో 2 నెలలు మాత్రమే మిగిలి ఉండడంతో పంపిణీ చేసేందుకు హడావుడి చేస్తుంది. గృహ సముదాయాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించకుండానే లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించేందుకు వైసీపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇప్పటికే అరాకొరా పంపిణీ చేసిన గృహ సముదాయాల్లో కనీస వసతులు కల్పించిన ప్రభుత్వం మిగిలిన ప్రాంతాల్లోనూ అదే పందా కొనసాగిస్తుండటంతో లబ్ధిదారులు కలవరపడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరు నగరంతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో 41,696 ఇళ్లు తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసింది. కేంద్రం ఇచ్చే 1,50,000 రూపాయలకు టీడీపీ ప్రభుత్వం మరో 1,50,000 రూపాయలు కలిపి రాయితీగా అందించి మిగిలిన సొమ్మును బ్యాంకుల ద్వారా రుణంలా తీసుకునేలా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకం రూపొందించారు. ఆ మేరకు 2017 నుంచి 19 వరకు 3 విడతల్లో G+3 విధానంలో ఇంటి నిర్మాణాలు ప్రారంభించి కొన్నింటిని పూర్తి చేసింది. ఇందుకు పొంగూరు నారాయణ ప్రత్యేక శ్రద్ధ చూపించి త్వరగా టిట్కో గృహాల పనులు చేపట్టి దాదాపు 90% మేర పనులు పూర్తి చేయించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక మొదటి 2 ఏళ్లలో టిట్కో ఇళ్లు ఊసే పట్టించుకోలేదు. అడపాదడపా గృహాలను ఇచ్చిన అరాకొరా వసతులతో లబ్ధిదారులకు అప్పగించారు. కొన్ని చోట్ల త్రాగునీరు, విద్యుత్, మురుగు కాలువలు వంటి పూర్తి స్థాయిలో కల్పించలేదు. బయట అద్దెల భారం భరించలేని కొందరు అక్కడికి వెళ్ళి అవస్థలు పడుతుండగా మరికొందరు వెనకడుగు వేస్తున్నారు. నెల్లూరు, కావలి, ఆత్మకూరులోని టిట్కో ఇళ్లు సముదాయంలో లబ్ధిదారులకు గృహాలు అప్పగించినా సగానికి పైగా చేరకపోవడానికి ప్రధాన కారణం అక్కడ మౌలిక వసతులు సక్రమంగా లేకపోవడమే. చేరిన లబ్ధిదారులు కూడా అరాకొరా వసతులతో అవస్థలు పడుతున్నామని, జగన్ ప్రభుత్వాన్ని మొత్తుకున్న సమస్యలు పరిష్కరించే నాదుడే లేడు అంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం, అల్లిపురం, అక్కచెరువుపాడు, కొండ్లపూడి, కలూరపల్లి, ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి ఆలయం దగ్గరలో నిర్మిస్తున్న టిట్కో ఇళ్లు సముదాయంలో అరాకొరా వసతులతో ఏర్పాట్లు చేపడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే అక్కడ ఉన్నవారు వినియోగించే మురికి నీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమల వ్యాప్తి అధికంగా ఉంది. నెల్లూరు నగరంలోని ఇరుకల కళ పరమేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో నిర్మించిన టిట్కో ఇళ్లకు తాగునీరు కనెక్షన్ ఇవ్వలేదు, విద్యుత్ సదుపాయం కల్పించలేదు, మరుగుదొడ్లలో షింకులు బిగించలేదు. నెల్లూరు పరిధిలోని అల్లిపురంలో మొత్తం 11,424 ఇళ్లు నిర్మిస్తుండగా 7,440 ఇళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాది మంది లబ్ధిదారులు నివాసం ఉంటే నీటికి కటకట్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారణం ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ అసంపూర్ణంగా ఉండగా భూగర్భ డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయి. పైపులన్నీ బయటే దర్శనమిస్తుండగా మురుగునీరు బయటకు వెళ్లేందుకు, శుద్ధి చేసేందుకు జగన్ సర్కార్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఆయా ప్రాంతాల్లో తాగునీరు, పారిశుద్ధ సమస్యలకు తోడుగా దొంగల భయంతో అక్కడికి వెళ్లేందుకు వెనకాడుతున్నారు. ప్రస్తుతం పంపిణీకి సిద్ధమైనట్టు చెబుతున్న వాటిలో కూడా ఇవే సమస్యలు కనిపిస్తుండగా ఈ క్రమంలో లబ్ధిదారులు ఇళ్లలో చేరిన తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ చేసినట్లు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారనే విమర్శలు నెలకొన్నాయి. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో పేదలకు గూడు కల్పించాలనే ఉన్నత లక్ష్యంతో టిట్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దగ్గరుండి పనులను పర్యవేక్షించేవారు. ఎప్పటికప్పుడు అధికారులకు పలు సూచనలు చేస్తూ పనులు వేగవంతం చేశారు. టీడీపీ అధికారంలో ఉంటే ఈ పాటికి తమంతా తమ సొంత ఇళ్లలో ఉండేవాళ్ళమని, ఈ అద్దెల భారం తగ్గేదని నిరుపేద కుటుంబాలు, ప్రజలు నారాయణను గుర్తు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నారాయణ విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నారు.